మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు నా దేవ. స్థానిక ఆరాధనలో భాగంగా మీ యొక్క మాటలను ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి విలువైన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ, మరి మా చేత మీ యొక్క విలువైన మాటలను అందించడానికి ఏమాత్రం అర్హత లేకున్నప్పటికీ మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మరి మీ యొక్క మాటలను సరైన రీతిలో మరి ధ్యానించడానికి మాకు సముచితమైన జ్ఞానం చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత తండ్రి మమ్మల్ని నింపి వాక్య ధ్యానాన్ని ఆశీర్వదించమని కోరుకొనుచు క్రీస్తు ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వినయంతో అడిగి పొందుకుని ఉంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి చేరువచ్చినటువంటి సంఘం అందరికీ క్రీస్తు నామమున వందనములు. మరి ఈ రోజు దినాన కొన్ని నిమిషాల పాటు మరి కొన్ని వాక్యాలను మనం ధ్యానించుకునే ప్రయత్నం అనేది చేద్దాం. మరి అంతకంటే ముందుగా మరి ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరంలోనికి చివరి మరి రోజుల్లోనికి మనం వచ్చాం. చివరి ఆదివార దినాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే ఈ చివరి ఆదివార దినాన్ని జరుపుకుంటున్న మనము ఒక విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లోకంలో సాధారణంగా ఈ సంవత్సరం అంతా మేమేం చేసాం, ఈ సంవత్సరం అంతా మేమేం చేసాం, ఏం కోల్పోయాం, ఏం తెచ్చుకున్నాం అన్న విషయాల్ని ఆలోచిస్తూ తర్వాత సంవత్సరంలో మేమేం తెచ్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అన్న ఆలోచనలతో కూడా సర్వసాధారణంగా ప్రపంచ జనాభా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరైతే క్రైస్తవులుగా మనం కూడా అలాంటి విషయంలోనే ఒక చిన్న కోణాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకంటే 2024 సంవత్సరం అయిపోయింది. అంతకంటే ముందు 2023 అయిపోయింది. తర్వాత సంవత్సరానికి 2025 కూడా అయిపోతుంది. అయితే మనం ఇందులో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏంటి? ఈ కాలాన్ని అంటే ఈరోజు ఈ 2024 సంవత్సరం అన్న కాలాన్ని మనం ముగించుకుంటున్నామని మనం మాట్లాడుకుంటుండగా, ఈ కాలానికి మరి కారణభూతుడు, ఈ కాలాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త గురించి ఒక చిన్న విషయాన్ని మీ అందరి ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాలాన్ని సృష్టించింది ఎవరు? కాలానికి కారణభూతుడు ఎవరు? కాలానికి సృష్టికర్త ఎవరు అనంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ కాలాన్ని సృష్టించిన ఆయన కాలంతో సంబంధం లేదు ఆయనకి. కాలం ఆయనకి లేదు. ఆయన ఎలాంటి వాడు అంటే నిన్న, నేడు, రేపు కూడా ఏకరీతిగా యుగయుగములు ఏకరీతిగా ఉండేవాడు. అంటే ఆయనకు కాలానికి సంబంధం లేదు. కానీ మనకి మానవులకి కాలం పరిమితి అన్నది ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ కాలాతీతుడు, కాలానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, కాలాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన దాన్నే మనము 3 రోజుల కిందట ఏమని జరుపుకున్నాం? క్రిస్మస్ అని జరుపుకున్నాం. అంటే కాలానికి సంబంధం లేదు. కాలానికి ఆయనకి సంబంధం లేదు. కాలాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త కొంతకాలాన్ని కలిగి భూమి మీదకి రావడాన్ని క్రిస్మస్ అనుకుంటూ మనం ఆనందంగా మరి ఆహ్లాదకరంగా జరుపుకున్న సందర్భాలు మన జీవితంలో ఉంటుండగా, మరి మన జీవితంలో కూడా ఆ కాలానికి సంబంధించిన ఒక సంవత్సరం అన్నది ముగిసిపోతున్నటువంటి ఈ తరుణంలో ఒక విషయాన్ని మరి ఆలోచించాలని మరి సంఘం అంతటి దృష్టికి ఒక చిన్న వచనాన్ని మీ ముందు తీసుకురావాలని మరి ఆశపడుతున్నాను. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉంటాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై అన్నాడు. చాలండి. ఏమంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధంగా అనే పదానికంటే ముందుగా ఆయన ఒక కావున అన్న పదాన్ని ఇస్తున్నాడు. కావున అనే పదాన్ని మనం ఎప్పుడు వాడతాం సాధారణంగా? ఏదైనా దానికంటే ఒక ముందు కారణం ఉండి, ఆ కారణం తర్వాత కాబట్టి కావున అనే పదాన్ని వాడి ఇది చేయాలి అని మాట్లాడుతుంటాం. కావున అనే పదాన్ని అక్కడ వాడాడంటే అంతకంటే ముందు ఏం జరిగింది అని ఆలోచిస్తే 5వ వచనంలో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ విశ్వాసమును చూచి అన్నాడు. చూచి ఆనందించున్నాడు. ఎవరు? నాయకుడు, సంఘ నాయకుడు, కొలసి సంఘాన్ని స్థాపించినటువంటి పౌలు గారు. ఆ సంఘ నాయకుడు ఆ సంఘ సభ్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతారు? మీరు విశ్వాసాన్ని అంగీకరించారు కదా, క్రీస్తు అనే ఆ యొక్క విశ్వాసాన్ని అంగీకరించిన
ఆ విధానాన్ని చూసి నేను ఆనందించుచున్నాను కావున. అంటే విశ్వాసం కలిగి ఉంటే మాత్రం సరిపోదు అంటున్నాడు అక్కడ ఆయన. అంటే విశ్వాసం, మీరు విశ్వాసులుగా ఉన్నారు. ఆ విశ్వాసం ఉండి నేను ఆనందించి పడుతున్నాను అయినను కావున అంటున్నాడు. అంటే మీ విశ్వాసాన్ని చూసి ఆనందం ఉంది నాకు. అయితే ఇంకొక లక్షణం సంఘ సభ్యుల్లో ఆయన చూడాలనుకుంటున్నాడు. ఆ లక్షణాన్ని ఏమంటున్నాడంట? క్రీస్తునందు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే అంటున్నాడు. వేరు పారడం అంటే ఏంది? వేరు పారడం అంటే వేరు పారడం అంటే వేరువేరుగా అయిపోవడమా? వేరు పారడం అంటే వేరువేరుగా పారిపోవడమనా? కాదుగా. వేరు పారడం అంటే ఏంటి? సాధారణంగా వేరు అన్నది ఎక్కడ ఎక్కడ మనకు కనిపిస్తా ఉంటదంటే వృక్షాల్లో కనిపిస్తుంటది. చెట్లు, వృక్షాలు, మొక్కలు దీనికి సంబంధించి వేరు అక్కడ మాత్రమే కనిపిస్తది. వేరు పారడం అంటే ఇప్పుడు చిన్న చిన్న మొక్క ఉంటది. ఏది? ఆహ్, ఏదైనా కరివేపాకు కావచ్చు, లేకపోతే చింత చిగురు కావచ్చు, ఏదైనా వేరు పారుతది. చిన్న మొక్క ఆడినప్పుడు ఇది అది మెంతాకు ఉంటది కదా! ఎంతుంటది దానికి వేరు? మెంతాకు ఎంతుంటది వేరు? చాలా చిన్నగుంటది. అది మర్రి చెట్టుకి ఎంతుంటది? మర్రి చెట్టుకి ఎంతుంటది? చాలా పెద్దగుంటది. దాన్ని మెంతాకుని తీసివేసినంత విధంగా మర్రి చెట్టుని పీకడానికి లేదు. అంటే క్రీస్తులో ఎలా ఉండాలంటున్నాడు పౌలు గారు? వేరు పారాలి అంటున్నాడు. వేరు వేరు అవ్వకపోవడం అని ఆయన ఉద్దేశం కాదు కానీ వేరు పారాలి అంటున్నాడు. వేరు ఎలా పారాలి అంటే ఒక మర్రి చెట్టులాగా పారాలంటున్నాడు ఆయన. మర్రి చెట్టు ఎలా వేరైతే తన భూమిలోనికి ఎంత బలంగా నాటుకొని పోతుందంటే అంత బలంగా నాటుకొని పోతుంది. దాన్ని పీకడానికి కూడా ఎవరి వల్ల కాదు. అలా పారాలి అంటున్నాడు ఆయన. అంటే మీరు విశ్వాసం అంగీకరించారు, ఆనందమే. అయితే విశ్వాసాన్ని అంగీకరించినంత మాత్రం అంతులోనే అక్కడి వరకే ఉంచితే సరిపోదు కానీ ఆ విశ్వాసం కాస్త వేరు పారాలి మీ జీవితాల్లో అని పౌలు గారు కోరుకుంటున్నాడు. అంటే ఆ వేరు పారడం అన్నది మన జీవితాల్లో ఉంటున్నదో లేదో ఒకసారి ఆలోచించుకోండి. ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ పాత సంవత్సరాన్ని విడిచిపెడుతున్నటువంటి ఈ సందర్భంలో విశ్వాసంలో వేరు పారుతున్నామా? విశ్వాసంగా వేరైపోతున్నామా? విశ్వాసులుగా కూడా వేరైపోతున్నామా? విశ్వాసులుగా వేరైపోవడం ఆయనకి ఇష్టం లేదు. విశ్వాసం నుంచి వేరు పారడం ఆయనకి ఇష్టం లేదు. విశ్వాసంలో వేరు పారడం ఆయనకి ఇష్టం. ఆ మాటలు ఎవరివి రాయించింది? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడికి చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి నేర్పించింది ఎవరు? తండ్రైన దేవుడు. అంటే తండ్రైన దేవుని యొక్క ఉద్దేశం ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి నీకు నాకు ఆయన ఉద్దేశం ఏంటంట? నువ్వు విశ్వాసంలో వేరు పారిన వారిగా ఉండాలి. మెంతి చెట్టు ఉన్నట్లు ఉండడానికి లేదు. కొత్తిమీర చెట్టు ఉన్నట్టుగా వేరు అంత చిన్నగా ఉండడానికి నీ జీవితంలో లేదు. ఇంకా ఇంకా లోతులకి వెళ్ళిపోవాలి. విశ్వాసాన్ని కదిలించడానికి సాతాను గాడు కూడా భయపడాలి అన్నంతగా నువ్వు విశ్వాసంలో వేరు పారాలి అన్న ఆలోచనని మరి పౌలు గారు ఆనాడు ఉన్నటువంటి ఆ సంఘ సభ్యులకు నేర్పిస్తుంటుండగా ఈ యొక్క ఆలోచనను మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఈ యొక్క ఆలోచన మనము కూడా కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలు పాత వదిలేసి కొత్తవి పెట్టుకోవాలని అనుకుంటుంటాం కదా! ఎన్నో అనుకుంటుంటాం. మరి ఇదొక్కటి పెట్టుకున్నాం అనుకోండి, విశ్వాసంలో స్థిరులుగా విశ్వాసంలో వేరు పారిన వారిగా మనము స్థిరపడిపోతే కాలాన్ని సంబంధం లేనటువంటి వ్యక్తి, కాలాన్ని కలిగిన వ్యక్తిగా 33.5 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తిగా భూమి మీదకి వచ్చిన ఆయన ఇలా విశ్వాసంలో స్థిరపడితే కాలం కాలం మాత్రమే కలిగినాం మనం. అంటే 40 కావచ్చు, 60 కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు. ఈ కాలాన్ని కలిగినటువంటి మనము కాలానికి సంబంధమే లేనటువంటి వ్యక్తులుగా చేస్తాడట. అదే కదా పరలోకం అంటే, నిత్య జీవం అంటే, ఎటర్నల్ లైఫ్ అంటే అదే కదా. మనకు 30 సంవత్సరాల జీవితకాలం భూమి మీద ఉండొచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి భూమి మీదకి రాకముందుకు నిత్యత్వంలో ఉన్నవాడు ఆయన. ఆ నిత్యత్వాన్ని వదులుకొని కొన్ని సంవత్సరాలు మాత్రం భూమి మీద గడపడానికి వచ్చాడు. మనము ఈ భూమి మీద అనేక సంవత్సరాలు బతుకుతామా? కొన్ని సంవత్సరాలు బతుకుతామా? కొన్ని సంవత్సరాలే బతుకుతాం. ఈ కొన్ని సంవత్సరాలు బ్రతికే మనకి నిత్యత్వం ఇవ్వడానికి ఆయన కాలాన్ని కలిగిన వాడిగా భూమి మీదకి వచ్చి కాలాన్ని ముగించుకొని నిత్యత్వంలో ఉన్నాడు. మనము కూడా ఆయనలాగా ఉండాలంటే మనం కూడా ఎక్కడ వేరు పారాలి? క్రీస్తులో వేరు పారితే ఆ నిత్యత్వంలోనికి మనం కూడా వెళ్తాము. అంతేగాని విశ్వాసంలో పైపైన ఉన్నాం, పైపైన ఉన్నాం, పైపైన ఉన్నామంటే పైపైన ఉండడం అంటే ఏంటి? అసలు వేరు పారలేదనడానికి నిదర్శనం ఏంటి? నీలో వేరు నువ్వు విశ్వాసంలో వేరు పారావు అనడానికి నిదర్శనం ఏంటి అనంటే వేరైపోవు. మొదటిగా ఏంది? నిత్యత్వానికి వెళ్ళాలంటే ఏమని చెప్పాడు కీర్తనల గ్రంథంలో? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అచ్చటనే ఏముండాలంట?
శాశ్వత జీవం ఉండాలని ఆయన నిర్ణయించాడట. అంటే వేరు పారావు నువ్వు అనడానికి నిదర్శనం ఏంటయ్యా అంటే, ఐక్యతలో కలిగి జీవించడం. అంటే పోయిన సంవత్సరంలో ఏమైనా పొరపాటుగా ఏదన్నా ఐక్యతలో నుంచి తొలగిపోయింటే ఈ సంవత్సరంలో నువ్వు ఇలా వేరు పారాలట. ఐక్యతలో నేను ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని అవమానాలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఆటుపోట్లొచ్చినా వేరు పారాలి. ఇప్పుడు వరదలొచ్చినాయనుకోండి, కొత్తిమీర చెట్టు నిలబడతదా? మర్రి చెట్టు నిలబడతదా చెప్పండి? ఏది నిలబడతది? మర్రి చెట్టే నిలబడతది. కొత్తిమీర చెట్టు, మెంతాకు చెట్టు నిలబడవవి. గోంగూర చెట్టు కూడా నిలబడదు. ఏది నిలబడతదంటే మర్రి చెట్టే నిలబడతది. ఆ మర్రి చెట్టు ఎందుకు చెప్తున్నానంటే, మన అనంతపురం డిస్ట్రిక్ట్‌లో మర్రి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి? తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచంలోనే పెద్దది, పురాతనమైనది గూడా. అంటే ఈ మర్రి చెట్టు నుంచి మనం ఏం నేర్చుకోవాలి వేరుపారే విషయంలో అంటే, ఆ మర్రి చెట్టు మన అనంతపురం స్థానికంగా ఉంది కాబట్టి, స్థానికంగానే మనము ఎలా ఉండాలంట, పురాతన కాలం వరకు మనం నిలిచుండాలి. ప్రపంచ స్థాయికి విస్తరించాలి. ఇది మనము ఈ సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది, ముఖ్యమైనది. ఇది ఇది ఉంటే చాలు. విశ్వాసంలో స్థిరంగా ఉంటే సాతానుని కదిలించలేడు. సాతానుని కదిలించలేకపోతే నువ్వు ఎలా ఉంటావు? కొంతవరకు కొంతవరకు ఆయుష్కాలాన్ని కలిగిన కాలం కాస్తనేది ఎటర్నల్ లైఫ్ అంటే జీవిత కాలం, శాశ్వత కాలం, నిత్య జీవనంలోనికి వెళ్ళే అవకాశం మనకి ఉంటున్నది. ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడిన దేవుడు రాబోయే సంవత్సరంలో కూడా కాపాడితే మనల్ని వేరు పారిన వారిగా మనము ఉండాలి. ఉంటూ ఏం చేయమంటున్నాడో ఆ వచనాన్ని చదువుకుందాం. వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడొచ్చు అన్నాడు. ఇంటి వలె కట్టబడాలట. ఇల్లు ఎలా కట్టబడుతుంది? ఇల్లు ఎలా కట్టబడుతుంది? ఇటుకలతో కట్టబడుతుంది, సిమెంట్ పెల్లలతో కట్టబడుతుంది, పిల్లర్స్తో కట్టబడుతుంది, కడ్డి ఇనుప రాడ్లతో కట్టబడుతుంది, పైన అన్ని ఉంటాయి. ఇలా కట్టబడాలంట. మనలో ఒక ఏదైతే ఉందో విశ్వాస జీవితం అనేది ఒక ఇటుక పిల్ల, అబద్ధం ఆడకపోవడం అనేది ఒక ఇటుక పిల్ల, మొహపు చూపులు చూడకపోవడం అనేది ఒక రకమైన పిల్లరు. ఇలాంటి పిల్లర్స్తో ఇంటి వలె కట్టబడాలంట మనం. అంటే ఈ ఈ ఈ సంవత్సర కాలంలో నేను అబద్ధాలు ఆడుతున్నానని ఒకవేళ నీ యొక్క జీవితాన్ని నువ్వు ఒకవేళ నెమరేసుకున్నావు అనుకోండి, అబద్ధాలు ఆడుతుంటే ఏం చేయాలంట? అబద్ధం ఆడని ఇటుకని తీసుకొని పేర్చుకోవాలంట నీ విశ్వాస జీవితంలో. నువ్వు ఒకవేళ వ్యభిచార సంబంధమైన క్రియల్లో నువ్వు ఉంటున్నావు అనుకోండి, ఆ పిల్లని తీసేసి పవిత్రమైనటువంటి పిల్లర్గా నువ్వు ఎదగడానికి ఈ సంవత్సరంలో నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ నువ్వు సహోదరుల మధ్య ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సహోదరులలో ఐక్యతను తీసివేసే ఏదైనా కార్యక్రమం నీలో ఉందనుకోండి, ఈ సంవత్సరం ఏం చేయాలంట? దాన్ని తీసేసి మంచి బలమైన పిల్లర్గా, బలమైన ఇటుకగా, బలమైన మరి పిల్లర్గా నేను ఎదగాలి అని అంటున్నాడు ఆయన. అదే ఇంటి వల్లే కట్టబడుచు. అలా కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవి. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి ఆలోచన, ఇలాంటి లక్షణాలు అన్నీ ఒకసారి ఆలోచించుకోగలిగితే ఇలా ఇంటి కట్టుకుంటూ ఇంటి వలె నిర్మించబడాలి. పడుతూ ఏం చేయమన్నాడు? కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపడాలి. వేరు పారడము ప్లస్ స్థిరపడడం. స్థిరపడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోవాలి అని అన్నాడు. అంటే ప్రతి విషయమందు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన యందు నడుచుకోవాలి అన్న నిర్ణయం ఏం చేయాలంటే మనం ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వెళ్తుండగా కాలానికి అతీతుడైనటువంటి వాడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు కాలాన్ని కలిగినటువంటి ఈ మట్టి మానవుల కోసం, ఈ మట్టి మానవులు కాలాన్ని కలిగిన వారికి కాలమే సంబంధం లేనటువంటి ఆ లోకాన్ని ఇవ్వడానికి ఆయన ఎందు వేరు పారాలన్న దానికే ఆ విషయాన్ని నేర్పించడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రావడం అన్నది జరిగింది. ఆ విషయాన్ని దానికి సంబంధించిన నిర్ణయాన్ని ఈ సంవత్సరం అయినా మనం అందరం కలిసి వేరు పారే విధంగా మన యొక్క విశ్వాస జీవితం ఉండాలి అన్న విధానంగా మన యొక్క నిర్ణయాలు ఈ సంవత్సరం అంతా తీసుకున్నాం అనుకోండి, దానికి మించిన దాంట్లోనే అన్ని ఉంటాయి. ఇంకా ఆ వేరులోనే మామూలుగా యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు కదా, బండ మీద ఇల్లు కడితే ఎలా ఉంటదంట? వరదలు వస్తాయి, వాన వస్తుంది, గాలి వస్తుంది, అది కొట్టినా కూడా ఏం చేయదంట? ఇంటి మీద బండ అనే యేసుక్రీస్తు అనే బండ మీద కట్టిన ఇల్లు కూలిపోదు. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏం చేయబడుతుందట? కూలిపోతుంది. అంతే ఇది కూడా వేరు ఎంతైతే లోపలికి వెళ్తుందో భూమిలోనికి అంత స్థిరంగా చెట్టు నిలబడుతుంది. మనం చెట్టు అనే విశ్వాసంకి పోల్చుకోగలిగితే ఆ స్థిరత్వాన్ని మనం కలిగి ఉంటే ఆ ఇంటి వల్లే కట్టబడితే మన యొక్క విశ్వాస జీవితంలో స్థిరపడితే మన విశ్వాసం నుంచి సాతానుగాడు వాడు కదిలించడానికి అవకాశమే
ఉండదు. అంతేగాని విశ్వాసంలో పైపైన ఏరు ఇసుకల మీద లేకోకుంటే మెంతి చెట్టు మాదిరో, గోంగూర చెట్టు మాదిరో, కొత్తిమీర చెట్టు మాదిరి మన వేరు పారి ఉంటే మనం ఎప్పటికైనా వరదలొస్తాయి. క్రైస్తవుడైనందుకే శ్రమలొస్తాయట. కాబట్టి ఆ శ్రమలొచ్చినప్పుడు ఏం చేయబడతాం? కొత్తిమీర చెట్టుగా వేరు పారితే పడిపోతాం. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అదే నీ యొక్క వేరు మర్రి చెట్టులాగా బాగా స్థిరపడిపోయిందనుకోండి, ఎన్ని ఆటుపోట్లొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా ఆ విశ్వాసం నుంచి తొలగించడానికి అసాధ్యం అది. మర్రి చెట్టుని ఎవరన్నా తిమ్మమ్మ మర్రి చెట్టుని అసలు మొదలెక్కడుందో కనుక్కోమనండి చెప్పండి. ఎవరి వల్ల సాధ్యమవుతదా? పెద్ద పెద్ద శాస్త్రవేత్తల వల్లే కావట్లే. కాబట్టి మన విశ్వాసాన్ని పడగొట్టడానికి సాతాను గానికి అవకాశం ఇచ్చే అవకాశాన్ని మన జీవితాల్లో ఇవ్వకోకుండా మన వేరు మరి లోపలికి పారే విధంగా మన యొక్క విశ్వాస జీవితంలో స్థిరపరుచుకోవాలని, ఆ కాలానికి సంబంధించినటువంటి అంటే ఎటర్నిటీ అంటే నిత్య జీవానికి సంబంధించినటువంటి ఆ యొక్క లోకానికెళ్ళాలంటే విశ్వాసంగా, స్థిరంగా నీ వేరు లోపలికి పారాలన్న విషయాన్ని మరందరికీ సంఘమంతటికి తెలియజేస్తూ, నాకు నేను తెలియజేసుకుంటూ, ఈ ప్రకారంగా మన యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకోగలిగితే రాబోయే సంవత్సరం మరి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మనం ఉండగలుగుతాం. అనేక కార్యక్రమాలు దేవుని కోసం చేయగలుగుతాం. అనేక ఇబ్బందుల్లోనూ, శ్రమల్లోనూ, అవమానాల్లో దేవుని కోసం నిలబడతాం అన్న విషయాన్ని మరి సంఘమంతటికి తెలియజేస్తూ, నాకు నేను తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సరంలో ఈ నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం అన్నది చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి క్రీస్తుకి ఆయన మన ఎడల చేసినటువంటి కార్యక్రమాలకి, మనల్ని కాపాడిన విధానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన యందు వేరుపారి, స్థిరపడి, ఇంటిబడి, కట్టబడి, ఆయనను ఆనందింపజేసే విధంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేసుకొనుచు నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు నా దేవా. మరి మీ యొక్క మాటల చేత మమ్మల్ని హెచ్చరించారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం నా తండ్రి. మరి క్రీస్తునందు వేరు పారిన వారై ఉండాలన్న విషయాన్ని మీరు మాకు తెలియజేసుకుంటున్నారు నా తండ్రి. అందునిమిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారు నా తండ్రి భూమి మీదకొచ్చారు. వచ్చిన ఆయన తన కాలాన్ని ముగించుకొని మరి భూమి మీద తన పనిని ముగించుకొని వెళ్ళి మా కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు నా తండ్రి. మరి ఆయన చెప్పిన మాటల ప్రకారం మేము కూడా భూమి మీద ఉన్నటువంటి మా యొక్క ఆయుష్కాలాన్ని మేము కలిగి ఉన్నవారుగా, మా యొక్క జీవితాల్లో మరి మీ యొక్క పనులు చేయడానికి ఈ యొక్క కాలాన్ని వాడుతూ, మీ యందు స్థిరపడడానికే, వేరు పారడానికే మా యొక్క సమయాన్ని వెచ్చిస్తూ, మరి మా యొక్క విశ్వాసంలో స్థిరత్వాన్ని కలిగి జీవించడానికే ఈ యొక్క కాలాన్ని ఉపయోగిస్తూ, మీరున్న శ్రేష్టమైన లోకాన్ని చేరుకునేటువంటి ధన్యతను మాకు దయచేస్తూ రమ్మని, ఆ ప్రకారమైనటువంటి మాటల చేత మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ, ఘనపరుస్తూ, క్రీస్తు యేసు అత్యున్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వినయంతో పొందుకుని ఉంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి చేరి వచ్చిన సంఘానికంతటికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. అదేవిధంగా మరి మంచి మాటలను వినిపించిన మరి సహోదరులు లెక్స్టర్ గారు, మనోహర్ గారు కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. లోకంలో ఎందరిపోలేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి తండ్రి మా జీవిత కాలంలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాటలు తండ్రి మీ పిల్లలకు పంచబోతుండగా తండ్రి వినగలిగిన మంచి మనసు తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి. అదేవిధంగా తండ్రి మరి ఆత్మ సహాయాన్ని దయచేసి తండ్రి మంచి విలువైన మాటలు తండ్రి మరి వినిపించడానికి కూడా మా జీవితంలో మంచి అవకాశాలను దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనతమహమును మీకు ఆరోపిస్తూ క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, కాలము నిరిగి నిద్ర మేలుకో, కాలము నిరిగి నిద్ర మేలుకో. నిద్ర మేలుకో అనగానే ఏమండి మనం ఏమన్నా నిద్రపోతున్నామా అనుకుంటాం. దీంట్లో కాలం అనేది ఒక మాట ఉంది, నిద్ర అనేది ఒక మాట ఉంది. మనం ప్రతి మనుషులుగా అందరూ కూడా నిద్ర అంటే చాలా ఇష్టపడతామండి. నిద్ర ఇష్టపడని వారు ఎవరు ఉండరు. నిద్రను బాగా ఇష్టపడతాం. నిద్రపోవడం వల్ల మనం చాలా యాక్టివ్గా ఉంటాం అనుకుంటాం. కానీ ఏ నిద్ర గురించి మరి పౌలు గారు మాట్లాడుతున్నారనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. కాలం కాలం చాలా విలువైనదండి. ఎంత విలువైనది కాలం అంటే మనము దాన్ని కొనలేనిది. అది మన చేతిలో లేనిది. మన అనుకున్నట్టుగా మన కాలం ఉండదండి. మనం మన జీవితంలో ఎన్నో విషయాలను ప్లానింగ్ చేస్తాం. ఇది ఇలా జరగాలి, ఇది ఇలా జరగాలి అని ప్లాన్ చేస్తాం. ఈ సంవత్సరం మొదట్లో కూడా ఈ సంవత్సరం ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. కానీ ఎన్నో విషయాలన్నవి మనకు తెలియకనే మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. అంటే నువ్వు కొన్ని కొనాలనుకోవచ్చు, ఎంతోమంది నాతో ఉన్నారనుకోవచ్చు,
కానీ వాటినన్నిటిని కూడా కోల్పోవలసి కూడా రావచ్చు. ఏమండి? కాలంలో మనము అనుకున్నట్టుగా కాలం ఉండదండి. మనం అనుకుంటాం కొన్ని. అంటే మనం ప్లాన్ చేస్తాం, అనుకుంటాం. కానీ మనకు విరుద్ధంగా కూడా జరిగే అవకాశాలు కాలంలో ఉంటాయి. కానీ ప్రతిదాన్ని మనం స్వీకరించాల్సిందే. ఏమండి? ఈ సంవత్సరం మొదటి కాలంలో మా అమ్మగారు ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో అమ్మగారు లేరు. అంటే ఏవైనా కానీ మన జీవితంలో రాబోయే కాలంలో మనం ఊహించని పరిస్థితులు కాలంలో మన దగ్గరకు వస్తున్నాయండి. జీవితం అనేది అనేక పాఠాలు మనకు నేర్పిస్తుంది. అదేవిధంగా ఈ పాఠాలు నేర్పించేది ఎవరో తెలుసా? కాలం. ఈ కాలం అనేక పాఠాలు, గుణపాఠాలను మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఆ పాఠాలను నేర్చుకుని మనం చాలా జాగ్రత్తగా భూమి మీద బ్రతకాలి. మనం చేసుకున్నట్టుగా మన ప్లానింగ్ ప్రకారంగా మనం జరగడానికి లేదండి. మనం అనుకుంటాం ఎన్నో, అనుకున్నవన్నీ జరగవు, అనుకోకుండా చాలా జరిగిపోతాయి. కనుక ఈ కాలం మనకు వాల్యుబుల్. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాలం అన్నది ఎంత వాల్యుబుల్ అంటే కొద్దిమంది అంటారు టైం ఈజ్ వాల్యుబుల్. చూడండి, టైం అన్న వెంటనే మన గడియారంలో ఉన్న టైం గురించి కాదండి. గడియారంలో ఉన్న టైం గురించో మనం తిప్పుకుండే కాలం గురించి కాదు. కాలం అన్నది అది ఏముంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది వేగంగా, అది తిరిగి వెనక్కి రానిది. కనుక ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఈ కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చాలా కొద్ది మంది మాత్రమే ఆలోచిస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కాలం వెళ్ళిపోతే చాలనుకుంటారు. ఏమండి? చాలా మంది కాలాన్ని గురించి పట్టించుకోక, జీవితం గురించి ఆలోచించక ఈ కాలం అన్నది వెళ్ళిపోతే చాలండి అనుకుంటాం. కానీ కాలం చాలా విలువైంది ప్రియమైన దేవుని వాళ్ళు. అది డబ్బు కన్నా, బంగారం కన్నా, నీ ఆస్తుల కన్నా, సంపదల కన్నా, అన్నిటికన్నా విలువైంది కాలం. ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. ఉదాహరణకు మన ఇంట్లో డబ్బు పోయిందనుకోండి, అదే దొంగతనం జరిగిందనుకోండి, మరి దాన్ని సంపాదించుకోవచ్చు. అదేవిధంగా బంగారం పోయిందనుకోండి, బంగారాన్ని సంపాదించుకోవచ్చు. దేన్నైనా సంపాదించుకోవచ్చు. కానీ కాలం పోతే మాత్రం సంపాదించలేము. ఏమండి? మనం ఒక్కోసారి ఏమనుకుంటామంటే ఇది మంచి కాలం అండి అంటాం, ఇది ఒకసారి మంచి కాలం కాదండి అనుకుంటాం మనుషులుగా. కానీ కాలం చాలా విలువైంది పిల్లరా. భూమి మీద మనకు ఏవి కూడా ఇది మంచి ఇది చెడు అనడానికి లేదండి. ఎందుకంటే ఇవన్నీ మనం చేసిన వాళ్ళం కాదు, ఇది అనుభవించడానికి వచ్చాం మనం ఇక్కడ. మనం ఏమనుకుంటామంటే మనకు మేలు జరిగితే, మనకు ఏదో ప్రాప్తిస్తే ఇది మంచి అనుకుంటాం. బిడ్డలు పుడితే మంచి అనుకుంటాం. ఏమండి? లేకపోతే వివాహం జరిగితే మంచి అనుకుంటాం, ధనం కలిసి వస్తే మంచి అనుకుంటాం, ఉద్యోగం వస్తే మంచి అనుకుంటాం. ఇవి మనిషి అనుకునేటివి. ఇవి దీనిలలో ఏది మంచో ఏది చెడో మనిషికి తెలియదు ప్రేమ దేవుని వల్ల. కానీ చాలా విలువైనవి ఉన్నాయి. ఆ విలువైన వాటిని మనం పోగొట్టుకున్నా మరి అవి తిరిగి రావండి. అలాంటిది కాలం అంటే. పోగొట్టుకున్నా సంపాదించుకోలేనిది. ఒక్కసారి మనం పోగొట్టుకున్నామంటే అది తిరిగి మరి వచ్చేది కాదు, దక్కేది కాదు. అదేవిధంగా కాలం కాకుండా ఇంకా ఏవైనా ఉన్నాయా? ఏమండి? కాలమే కాకుండా ఇంకా ఏదైనా ఉందా అంటే అది ప్రాణం అండి. మరొకటి ఏమంటే ప్రాణం. ప్రాణం పోగొట్టుకున్నాం అనుకోండి, అది తిరిగి మరి తెచ్చేది కాదండి. ఈ కాలంలోనే మనకు ప్రాణంతో మనం ఉన్నాం. ఈ ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మెప్పించాలి. ఆ మెప్పించే కార్యాల్లో మనం ఉండాలి. ఈ ప్రాణం ఒక్కసారి పోయిందనుకోండి, నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా, ఏమండి? మొన్ననే మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, ఈ మధ్య కాలంలో చనిపోయారు. అంటే నువ్వు ఎంతో డబ్బు పెడితేనో, ఏమండి, ఒక రాజ్యం పెడితేనో ప్రాణం వచ్చేది కాదండి. ప్రాణం చాలా విలువైందండి. అందుకే యేసుక్రీస్తుల వారు అంటారు, ప్రాణాన్ని ఏం చేయాలంట? రక్షించుకోవాలి, రక్షణ కావాలి. మనమంతా ఎందుకు కూర్చున్నామంటే ఈ వాక్యం ద్వారా మనకు రక్షణ. ఈ దేంట్లో మన ప్రాణానికి రక్షణ ప్రేమైన దేవుని వాళ్ళ. అదేవిధంగా మన గుణాన్ని కాపాడుకోవాలండి. అంటే రెండు అక్షరాలే. దేవుని ప్రేమ మనకు పూర్తిగా అర్థమైతే దేవుని ప్రేమను బట్టి మనం ఏం చేస్తామంట? కాలాన్ని ఉపయోగించుకుంటామంట. దేవుని ప్రేమను బట్టి మన ప్రాణాన్ని రక్షించుకుంటాం. దేవుని ప్రేమను బట్టి మన గుణాన్ని కాపాడుకుంటాం. దేవుని ప్రేమ అన్నది మనకు సంపూర్ణంగా అర్థం కాకపోతే ఏం చేస్తామంటే నిర్లక్ష్య ధోరణిలో ఉంటాం పిల్లలు. సోదరుడు చెప్పిన మాటల్లో కూడా ఏది కాపాడుకోవాలంట? గుణాన్ని కాపాడుకోవాలి. ఇవి మూడు చాలా విలువైనదండి. కాలం విలువైనది, అదేవిధంగా ఏది విలువైంది? ప్రాణం విలువైనది, అదేవిధంగా గుణం చాలా విలువైనది.
ఒక వ్యక్తి, ఒక స్త్రీకి, ఒక పురుషునికి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమిచ్చాడు? గుణాన్ని ఇచ్చాడండి. ఆ గుణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం పోగొట్టుకోకూడదు. దాన్ని ఏమంటాం? పరువు అంటాం. అంతే కదండి. మన పరువును మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాపాడకూడదు. కానీ బయట వాళ్ళకి ఏముందండి? లోకానికి ఏమైనా ఉందా? లోకానికి తెలియదు ప్రియులారా. దేవుడు ఇచ్చిన ఈ విషయాన్ని ఈ కాలంలో మనం ఏం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని ముందుకెళ్ళాలి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనము దేన్ని ఆశించడానికి లేదు ప్రియులారా. లోకం ఆశిస్తుంది. ఒకనాడు యేసుక్రీస్తుల వారు లూకాసు వార్త 3వ అధ్యాయంలో చూడండి, ఎంతో మంది వచ్చారండి ఆయన దగ్గరికి. వచ్చి మాట్లాడుతున్నారు. మేము ఎలా బ్రతకాలి, మేము ఎలా బ్రతకాలని యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నారు. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనంలో సైనికులు చూడండి, అయ్యా మేము ఏం చేయాలి, ఎలా బ్రతకాలి మేము? ఏమండి, ఈరోజు చూడండి, మనం ఏమనుకుంటాం? మేము ఎలా బ్రతకాలి? దేవుణ్ణి అడుగుతాం మనం. దేవుడా మేము ఎలా బ్రతకాలి, ఈ కాలంలో మేము ఎలా బ్రతకాలి? అలా అడుగుతుంటే ఆయన చెబుతూ ఉన్నాడంట, మేము ఏమి చేయవలనని అడిగిరి. అందుకతడు ఎలా బ్రతకాలంట? మనిషి ఎవరిని బాధ పెట్టక, ఎవని మీదను అపనిందలు వేయక, మీ జీతములతో తృప్తి పొందిండుడని వారితో చెప్పాను. మీరు కష్టపడుతున్నారు కదా, ప్రతి ఒక్కరికి కష్టార్జితం వస్తుంది కదా, కష్టార్జితంతో తృప్తి కలిగి బ్రతకండి. ఏమండి, తృప్తి మానవ జీవితంలో నిజంగా దేవుడు తృప్తి ఇచ్చాడండి. చూద్దాం, ఆ వాక్యం దగ్గరికి కూడా వెళ్దాం. తృప్తి కలిగి మనం బ్రతకాలి. మనం ఎలా బ్రతకాలంటేనా ఎవరి మీద నిందలు వేయకుండా, ఏమండి మన దగ్గర ఏముందంట? ఎవరిని బాధ పెట్టక, బాధ పెట్టే మాటలు, పరుషపు మాటలు ఎవరిని మాట్లాడక, మనకు ఉన్న దానిలో మనం జాగ్రత్తగా బ్రతకాలి. ప్రతి ఒక్కరికి వారు వారు చేసే ఉద్యోగాలలో, వారు వారు చేసే కష్టాలలో, వారు వారు చేసే పనులలో ఎంతో కొంత మీ దగ్గరికి వస్తుంది. భూమి మీద జీవితం అన్నది అశాశ్వతం అండి. ఏ కాలంలో ఎక్కడుంటామో తెలియదు. ఇంకా 2 రోజులు ఉంది, ఇంకా ఈ సంవత్సరం వెళ్ళలేదు. ఇందాక సహోదరులు చెప్పినట్ల చివరి ఆదివారం చివరి మెసేజ్, ఈ సంవత్సరంలో ఆదివారాలలో చివరి మెసేజ్ అండి. మొదటి దానికి చివరి దానికి చాలా విలువ ఉంటుంది. కనుక దేవుడు చెబుతున్న మాట ఏమంటే, ఇదిగో మీకు ఇస్తున్నాను నేను. ఏమండి, దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం బ్రతుకుతున్నామండి. నీకిచ్చిన, నాకిచ్చిన ఈ జీవితాన్ని ఎవరిచ్చారు? దేవుడు. ఈ దేహాన్ని ఎవరిచ్చారు? దేవుడు. నీ చేతికి ధనాన్ని ఎవరిస్తున్నారు? దేవుడు. ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి బ్రతకాలండి. ఏవో ఆశించి, ఏవో కోరుకొని, ఎవరెవరికో ఏమో ఇచ్చి, ఎవరెవరో జీవితాల్లోనే ఏమో వాళ్ళు బాగుపడాలని మనం ఏదో చేసి, మరి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇబ్బంది పెట్టి, ఏమండి మన జీవితాల్లో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నిటికీ కూడా మీరు తావు ఇవ్వకండి. మీరు చాలా జాగ్రత్తగా బతకండి. మీకు ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అంతేకాని మన దగ్గర లేకపోయినా కూడా ఇతరులను మెప్పించాలని మనం చేసే సాహసాలన్నవి ఏం చేస్తాయి? మనల్ని చాలా డౌన్ఫాల్ లేక నడిపిస్తాయి. మనల్ని చాలా ఆర్థికంగా కుంగదీస్తాయి. మన ఆరోగ్యాల మీద ప్రభావం చూపుతాయి. మన యొక్క గుణాన్ని హీనంగా చేస్తాయి. మనం లేని మాటలన్నీ మాట్లాడాల్సి వస్తుంది. ఇతరుల్ని తప్పుపట్టాల్సి వస్తుంది. ఆలోచించండి పిల్లరా. మనం ఏదో చేస్తాం, ఆ చేసేదానికంతా ఎవరు చేశారో వాళ్ళ నెత్తి మీదకే అన్నీ వస్తాయి. కనుక మీరు చాలా బాగా బుద్ధి కలిగి బ్రతకాలి. ఎందుకంటే మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? దేవుని కోసం బ్రతుకుతున్నాం, పరలోకం కోసం బ్రతుకుతున్నాం. కనుక కాలాన్ని మీరు ఏం చేయకూడదు? వృధా చేయకూడదు. నిద్ర మేలుకోండి. నిద్రమత్తులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అది ఈ లోక సంబంధులన్నీ చేస్తూ ఉంటారండి. లోక సంబంధులు ఏం చేస్తారండి? ఉన్నవి లేనివి అన్నీ కూడా మాట్లాడుతుంటారు. ఏదో చెబుతూ ఉంటారు, కట్టుకథలు మాట్లాడుతూ ఉంటారు, కల్పనా కథలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ దగ్గర లేనివి కూడా ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఆ కాలాల్లో వాళ్ళు రకరకాల సమస్యల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారండి. చాలా సమస్యల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు ఇంతమంది ఇతరులను చంపుతూ ఉన్నారు? ఎందుకు ఇంతమంది కోర్టులకు, లాయర్లకు ఇక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళు కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దేవుడిచ్చిన విలువైనది కాలం, దేవుడిచ్చిన విలువైనది ప్రాణం, దేవుడిచ్చిన విలువైనది నీకున్న గుణం. ఈ గుణాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, ఈ కాలంలో కాపాడుకోవాలి. ఏమండి, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో 13వ అధ్యాయం 11వ వచనం.
ఒక్క నిమిషం, 13వ అధ్యాయము 11వ వచనము. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఏమంటే రక్షణ ఎలా ఉందంట మనకి? మరీ సమీపంగా, మరీ సమీపం అంటే నువ్వు పరలోకానికి దగ్గరకు వచ్చేసాంట పిల్లరా. మనం వెళ్ళిపోయే కాలం ఉండే తెలియదు మనకి. విశ్వాసులైనప్పటికంటే, విశ్వాసులుగా ఇప్పుడు నువ్వు చెప్తావు ఒకరు నాకు 15 ఏళ్ళు సర్వీస్ విశ్వాసులుగా, 10 ఏండ్లు, 15 ఏండ్లు, 20 ఏండ్లు, 25 ఏండ్లు, ఏమండి 40 చెబుతూ ఉన్నారు అందరూ. అంటే నువ్వేమొచ్చినావు ఇప్పుడు? విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మీకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, విసర్జించాలి? అంధకార క్రియలు. అంధకారం ఎవరితో ఉన్నది? ఇది అంధకారం అపవాదితో ఉండేదండి. అంధకారం అపవాదికి సంబంధించినది. వాడి క్రియలన్నీ అంధకార క్రియలు. వాడు ఏం చేస్తాడంటే లేనివి ఉన్నవి, అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు కాలంలో మనందరితో చేయించి మనందరినీ వాడు వెళ్ళే గతికి మనల్ని తీసుకుపోవాలనుకుంటున్నాడు అండి అపవాది. వాడితో మనం ఏం చేయాలి? వాడికి మనం దూరం కావాలి అండి. సహోదరుడు చెప్పిన విధంగా అంటే మన చూపు ఏమి ఉండాలంట? మన చూపు క్రీస్తు లాంటి చూపు తీసుకొచ్చుకోవాలండి. మనకు పవిత్రమైన చూపు మనకు కలిగి ఉండాలి. పవిత్రమైన మనసు మనకు కలిగి ఉండాలి. పవిత్రతను మనం అద్దుకోవాలి. అదే చెబుతున్నాడు. మనం ఏమంట? అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు. ఏవా తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటండి? వాక్యం, రెండంచుల ఖడ్గం. ఏదండి? వాక్యం ప్రియులారా. ఆ వాక్యాన్ని నువ్వు ధరించుకొని ఉండాలి. ప్రార్థన కలిగి ఉండాలి. వాక్యాన్ని వింటూ ఉండాలి. నెమరు వేస్తూ ఉండాలి. సమయమనక అసమయమనక ప్రతి సమయాన్ని దేవుని కోసం ఉపయోగించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రియులారా. కానీ ఇది లోకం చేసుకోవడం లేదండి, మనుషులు చేసుకోవడం లేదు. కానీ నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే నీ మీద దేవుడు చాలా బాధ్యత పెట్టాడండి. నువ్వు రావాలనుకుంటున్నాడు దేవుడు. ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి దేవుడు అపరిమితంగా ప్రేమిస్తున్నాడు. నిన్ను ముఖ్యంగా ప్రేమిస్తున్నాడు. ఇక్కడికి తీసుకొచ్చాడు దేవుడు అన్న వెంటనే నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. యుద్ధోపకరణాలని నీకు తెలుసండి. ఆ యుద్ధోపకరణంలో ఏం చేయాలంట? ధరించుకుందుము. ఏమండి? గతం అండి ఇదంతా కూడా. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములైనను, పోకిరీ చేష్టలు లేక, కలహాలు, మత్సరములు లేకయు పగటి యందు నడుచుకున్నట్టు. పగటి యందు ఎలా ఉంటాం? మర్యాదగా. ఏమండి? రాత్రి సంబంధులం కాదు మనమందరం, పగటి సంబంధులం. అంటే రాత్రి సంబంధులమా అంటే రాత్రి సంబంధులం కాదు అంటే చీకటి సంబంధులం కాదు అని అర్థం. ఇది పగలు రాత్రి గురించి మాట్లాడే మాటలు కాదండి. చీకటి సంబంధులం కాదు. చీకటి సంబంధులు ఏం చేస్తారు? వాళ్ళకి అవన్నీ ఉండాలంటారు, చీకటిలాగా ఉండాలంటారు. చీకటి చాలా ఘోరమైంది ప్రేమైంది దేవుని వాళ్ళరా. అండి, చీకటిని వెలుగ్గా మార్చవచ్చు. చీకటిని ఏం చేయొచ్చు? వెలుగ్గా మార్చవచ్చు. కానీ వెలుగును చీకటిగా చేయడం అసాధ్యం. ఏమండి? సూర్యుడు వచ్చాడు అనుకోండి, సూర్యుని వెలుగుని, ప్రపంచ వెలుగునంతా కూడా ఎవరైనా కానీ మార్చగలరా? అరచేతిని పెట్టి సూర్యుని యొక్క వెలుగును ఆపలేమని చెప్తాం. ఏమండి? చీకటిని ఎవరు కూడా ఏం చేయలేరు, దాన్ని అంధకారంగా మార్చలేరు. కానీ అంధకారం ఉందనుకోండి, చీకటి ఉందనుకోండి, ఆ చీకట్లో ఫ్లడ్ లైట్లు వేసాను కానీ క్రికెట్ మ్యాచ్ని ఆడిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు చీకటి మనం, కానీ ఇప్పుడు ఎలా ఉండాలి? వెలుగు సంబంధులుగా ఉండాలి. కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరం విషయమై ఆలోచన చేసి కొనకుడి. శరీరం విషయం వదిలేయండి. ఇంకా గతకాలం చాలది. ఏదో కొనాలి, ఏదో తినాలి, దొరికితే తినండి. ఏమండి? అయ్యో తినలేకపోయినామనే బాధొద్దు, కొనలేకపోయినామనే బాధొద్దు. నువ్వు ఎన్ని కొన్నా నువ్వేం చేస్తావు? భూమి మీద వదిలేస్తావు పిల్లలు. నువ్వు ఎంత బంగారం కొన్నా అది 1 రూపాయితో సమానమే, వదిలేస్తావు అంతా కూడా. ఎన్ని బట్టలు కొన్నా, ఎన్ని రకాలుగా కుట్టించుకున్నా వృధా అండి అంతా కూడా. ఆ మోజులో పడకండి మీరంతా కూడా. అది మోజండి, అది కేవలం మోజు మాత్రమే. బాగుంది కదా ఇతరులకు చూపించుకుంటూ. నీకు దేవుడు అవకాశం ఇస్తే కొన్నదాన్ని వాడుకో.
అంతేకాని ఈ లోకమంతా అయింది మాయా. ఈ లోకపు మాయలో పడకండి. ఏ దాంట్లోనూ గొప్ప ఉందనుకోవద్దండి. నీ ఇల్లు కొన్నా, స్థలాలు కొన్నా, పొలాలు కొన్నా ఇవన్నీ ఏమైపోతాయి? అంతరించిపోయే పిల్లరా, అంతరించిపోయేది. అంతరించని మనం ఈ అంతరించిపోయే వాటి పట్ల ఆశ కలిగి బ్రతకూడదు. ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాండి. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఏమండి? దినములు చెడ్డవి ప్రేమ దేవుని వల్ల. దినాలంటే ఎలాంటివంట? చెడ్డవి. ఈ చెడు దినాలలో మనం ఉంటూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఏదో కొన్నాం, ఏదో తిన్నాం, ఏదో చేశాం, అదంతా వృధా అండి. దేవుని వైపు చేయాలి ప్రియులారా. జాగ్రత్తగా మీ యొక్క ఆత్మను కాపాడుకోండి, జాగ్రత్తగా రక్షించుకోండి. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. చెడు దినాలు, మంచి దినాలు ఉన్నాయంటే గిన ఆ కోణం కాదండి. ప్రతి దినము మంచిదే, కానీ మనుషులు ఏం చేసుకున్నారు? దినాలను చెడ్డగా చేసుకున్నారు. ఎప్పుడు రాశాడండి? ఎఫెసీయులకు రాశాడండి అపోస్తలుడైన పౌలు గారు. ఆ కాలానికే చెడ్డవని రాస్తే ఇప్పుడు కాలంలో మాట్లాడితే ఏం మాట్లాడతాడు ఆయన? ఇప్పుడే రాస్తే మరీ చెడ్డవండి. ఈరోజు చూడండి, దినములు చెడ్డవి అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి, అమ్మ చిన్న బిడ్డల్ని బయటికి వదలొద్దండి, ఎవరో తిరుగుతున్నారంట. ఏమండి? దినాలు ఇంతకుముందు మాదిరిగా లేవు. వాళ్ళు వచ్చి పట్టకపోతారు, ఎవరైనా పట్టకపోతే ఏం చేస్తారు? గత కాలంలో అమ్మేసే వాళ్ళేమో ఇప్పుడైతే అవయవాలు తీసి అమ్మేస్తారు. ఏమండి? ఎలా ఉన్నారంటే ఇప్పుడు మనుషులు చాలా ఘోరమైన దినాలు వచ్చేసాయి కదా. ఏమండి? కొన్ని చోట్ల చూపిస్తూ ఉంటారండి, ఏదో కన్నడను అవో ఇవో సీరియల్ మాదిరి చూపిస్తూ ఉంటారండి. అంటే దినాలు ఏమైపోయాయి? మరీ చెడ్డగా తయారైపోయాయండి. ఏ న్యూస్ పేపర్ తిప్పేయండి, ఎలా ఉంది? ఓహో ఈరోజు చాలా మంచి రోజు కదా. ఏమంటే శుక్రవారం మంచి రోజు అనుకుంటారు, బుధవారం మంచి రోజు అనుకుంటారు, లేదా ఆదివారం మంచి రోజు అనుకుంటారు. ఒక్కసారి ఆదివారం పేపర్ తిప్పేయండి, అంతా మంచిగా ఉందా? దినములన్నీ చాలా చెడ్డగా ఉన్నాయి పిల్లలు. ఈ చెడు దినాల్లో బ్రతుకుతున్న మనం మన యొక్క గుణాన్ని కాపాడుకోవాలి. ప్రపంచానికి దూరంగా మనం బ్రతకాలి. ప్రపంచంలో మనుషుల్ని మార్చే గుణం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి పిల్లరా. అలా ఉండి మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ప్రపంచం ఏమనుకుంటుంది? ఎంజాయ్ అనే ముసుగులోకి వెళ్ళిపోయింది ప్రపంచం. తిన్నామంటే ఎంజాయ్, తాగామంటే ఎంజాయ్, అనుభవించామంటే ఎంజాయ్, కొన్నామంటే ఎంజాయ్. గత కాలంలో నువ్వేం కొన్నావు? ఏమండి? ఏం మాట్లాడుకుంటారు? 23లో ఏం కొన్నావురా ఆస్తి, 24లో ఏం కొన్నావురా ఆస్తి, 25లో ఏం కొనాలిరా ఆస్తి. ఏమండి? ప్రతి మనిషి వాటి కోసం అరులు చేస్తూ ఉన్నారండి. డెవలప్మెంట్ అనుకుంటున్నారు, అవే డెవలప్మెంట్ అనుకుంటున్నారు. మార్కులు చూసి పొంగిపోతున్నారు, జీవితాలను చూసి పొంగిపోతున్నారు, అంతా మోసపోతూ ఉన్నారు. ప్రేమైన దేవుని వారలారా, మనం గొప్ప లాభ సాధకం దగ్గరికి వచ్చాం. అదేదో తెలుసా? భక్తి జీవితం ఏదంట? గొప్ప లాభ సాధకం. ఏమండి? లాభం అనేది ఎక్కడ ఉంది అంటే, ఏమండి పౌలు గారు మాట్లాడతారు కదా, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. చావు లాభం ప్రేమిలరా. ఆ చావు లాభం ఎప్పుడవుతుందంటే ఇక్కడ బ్రతికిన భక్తి జీవితాన్ని బట్టి లాభం అవుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, 6వ వచనంలో, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్న. చూడండి, సంతుష్టి సహితమైన. సంతుష్టి. మన జీవితం ఎలా ఉండాలంట? సంతుష్టిగా ఉండాలంట. ఏది కొదవలేని వాడుగా. ఏమండి? ఉన్నా లేకపోయినా దేన్ని బట్టి ఉన్నావు నువ్వు? ఆనందం ఎలా ఉంది? ఆ సంతుష్టి ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యాన్ని బట్టి వచ్చిందండి. వాక్యాన్ని బట్టి నీకు ఆనందం. ఆస్తిని బట్టి కాదు, అంతస్తుని బట్టి కాదు, ఆరోగ్యాన్ని బట్టి కాదు, డబ్బును బట్టి కాదండి. ఈ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది. గొప్ప లాభ సాధకం. ఏమండి? అదేవిధంగా మనం అనుకున్న మాటల్లో తృప్తి కలిగి ఉండండి అన్నాడు కదా. తృప్తి విషయంలో చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ? మనం ఈ లోకమునకు ఏమీ తేలేదు, దీనిలోని ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమైండి వాటితో తృప్తి పొంది. భోజన విషయంలో తృప్తి కలిగి ఉండండి, బట్ట విషయంలో తృప్తి కలిగి ఉండండి. ఏమండి? మీరు తృప్తిగా ఉన్నారా? అవునండి, మా సంఘ సభ్యులందరూ కూడా చాలా తృప్తిగా బ్రతుకుతున్నాం. మాకు దేవుని వాక్యం అంతా మాకు తెలిసింది, దేవుని కోసం బ్రతుకుతున్నాం.
మేము అన్న వస్త్రాలు కలిగి తృప్తి కలిగి ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ అండి రాబోయే సంవత్సరమైనా ఈ సంవత్సరమైనా ఎలా గడిచింది అంటే ఏమండి చాలా ఘోరంగా గడిచిందని చాలా మంది అనుకుంటారు. వరస్ట్ సంవత్సరం అండి ఇది అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి భూమి మీద. ఏమండి ఎవరితో మరి మాట్లాడండి, ఎలా ఉందండి నీకు ఈ సంవత్సరం అంటే అబ్బా ఏమండి జగన్ ఏమంటాడు, ఈ సంవత్సరం చాలా వరస్ట్ సంవత్సరం అండి. అలా ఒక్కొక్కరు ఒక్కరు అనొచ్చు, కానీ ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పది ప్రియులారా. ప్రతి సంవత్సరం మనకు అనేక పాఠాలు నేర్పిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు నేర్పిస్తుందండి. నేర్చుకునే అవకాశం మన ఆత్మకి ఇవ్వాలి. నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. మనము తృప్తి కలిగి జీవించాలండి. క్రైస్తవులుగా సంతుష్టి సహితమైన దైవభక్తి మనకు లాభసాధకం. ఆ లాభాన్ని మనం అనుభవించేవారుగా ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, ఇందాక మరి సహోదరులు మాట్లాడుతూ మనము ఇల్లు అని చెప్పాడు అని. మనం ఎవరం? ఇల్లు. ఈ ఇల్లు దేని మీద కట్టుకోవాలి? మనుషులందరూ దేని మీద కట్టుకుంటున్నారు? ఇసుక మీద కట్టుకుంటున్నారండి ఇల్లంతా కూడా. ఇల్లు దేని మీద కట్టుకుంటున్నారు? ఇసుక మీద. ఆ ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమవుతుందంటే ఒక్క తాకిడికి, ఒక తుఫాను వస్తేనో ఒక గాలివాన వస్తే ఏమైపోతున్న ఇళ్ళన్నీ తలక్రిందులైపోతున్నాయి. భూ సంబంధమైన ఇల్లు గురించి చెప్పట్లేదు నేను, ఆత్మ సంబంధమైన దేహం గురించి మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధం కాని దేహాలు ఏమవుతున్నాయి? సమస్యలు వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? చచ్చిపోతున్నారండి, ఇతరుల్ని బాధ పెడుతున్నారండి, లేదా ఇతరుల్ని చంపేస్తున్నారండి. వీళ్ళు బ్రతుకుతారు, ఇతరుల్ని చంపేస్తారు. ఎందుకంటే ఈరోజు బ్రతుకుతున్న వాళ్ళంతా ఎవరు? క్రూర మృగాలు. క్రూర మృగాలుగా బ్రతకడానికి కారణం ఏమంటే వాళ్ళు దేని మీద కట్టుకున్నారు? ఆ దేహాన్ని ఇసుక మీద కట్టుకున్నారు. ఈ ప్రపంచమంతా ఇసుక మీద కట్టుకోవడంతో ఇసుక ఒక్కసారిగా ఏమవుతుంది? అది వెళ్ళిపోతుందండి, జారిపోతుంది ప్రియులారా. ఏమండి మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనంలో, మరియు ఈయన మాటలు విని, ఏ మాటలు? ఇదిగో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. మీరు క్రీస్తును ఆధారం చేసుకుని బ్రతకండి. మీరు పగటివారి వలె ఉండండి. మీరు రాత్రి సంబంధులు కారు, మీరంతా చీకటి సంబంధులు కారు, అంధకార సంబంధులు కారు. మీరు దేన్ని బట్టి ఏమండి? బట్టను బట్టో, ఇంటిని బట్టో, డబ్బును బట్టో, ఉద్యోగాన్ని బట్టో మీరు ఆనందించకూడదు. మీరు వాక్యాన్ని బట్టి ఆనందించాలి. ఇలా ఎన్నో మాటలు ఎవరు చెప్పారంట? యేసుక్రీస్తుల వారు చెప్పారు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. చూడండి మనకి ఎన్ని పాఠాలు చెప్పామండి? ఎన్నో పాఠాలు చెప్పాం. ప్రార్థన గురించిన పాఠం చెప్పాం, యోబు గురించిన పాఠం చెప్పాం, అబ్రహాం గురించి చెప్పాం. ఏమండి ఎన్నెన్నో కోణాలలో మనం పాఠాలను మనం విన్నాం. ఈ మాటలను ఎవరివి? యేసుక్రీస్తుల వారివి. యేసుక్రీస్తుల వారు అంటున్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది. ఎక్కడ పడుతుందండి అది? వెళ్ళి వెళ్ళి పాతాళంలో పడుతుందండి ఆ ఇల్లు. ఏమండి ఎన్నో మాటలు చెబితే ఆ మాటలు విని పెడచెవిన పెట్టి మన ఇష్టానుసారంగా మనం నడుచుకున్నాం అనుకోండి, ఏమండి యేసుక్రీస్తుల వారు దేన్ని కోరుకుంటున్నారో దాన్ని మనం జరిగించాలండి. మనం కోరుకున్నది జరిగించకూడదు. మనం కోరుకున్నది కాకుండా క్రీస్తు ఏమి కోరుకుంటున్నాడో ఆ క్రీస్తు వైపు మనం వెళ్ళిపోవాలి. కానీ మనుషులు అలా కాదండి. మనుషులు వాళ్ళ ఇష్టాలే నెరవేర్చుకోవాలనుకుంటారు, వాళ్ళ కోరికలే నెరవేర్చుకోవాలంటారు. ఒకనాడు చూడండి యేసుక్రీస్తుల వారిని ఏం చేయాలనుకుంటారంట? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అండి. ఏమైనా ద్రోహం చేశాడు ఆయన? అసలేం చేయలేదు. ఆయన అన్యాయమే చేయలేదు, అపకారమే చేయలేదు. అలా చేసే అవకాశం ఆయనకు అసలు లేదు కూడా. కానీ మనుషులందరూ ఏం కోరుకున్నారు? వాళ్ళ ఇష్టం కావాలి. యేసుక్రీస్తుని వెయ్యండి, వెయ్యండి, వెయ్యండి. అయ్యా ఇది నా మీదికి రాకూడదని ఒక ఆయన ఏం చేస్తున్నాడు? పిలాతని ఆయన చేతులు కడుక్కుంటున్నాడు. ఈయన రక్తం, ఈ నీతిమంతుని రక్తం నా మీదను నా కుటుంబం మీదను ఉండకూడదు కాకంటే, అయితే మా మీదికి రానియండి. ఎందుకు కోరుకుంటున్నారు? మనుషులు అంతేనండి, అన్ని వింటారు కానీ వాళ్ళకు వచ్చిందే చేస్తారు, వాళ్ళు ఇష్టం చేస్తారు ప్రియులారా. అలా చేస్తే ఏమవుతుందంట? గొప్ప పాటు అంటున్నాడు. మనం మన ఇష్టాన్ని జరిగించుకోవడానికి రాలేదండి. మనం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాం? దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోవచ్చాం వచ్చాం. 7:21 కూడా మత్తయి సువార్తలో మంచి మాట అంటాడండి. 7:21 ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి ఇష్టం నెరవేర్చేవాడే
ప్రవేశిస్తాడు. దేవుని ఇష్టం ఏది ఉందో అది చేయడానికి వచ్చామండి మనం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి మనం. ఈ కాలములో దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఈ కాలంలో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. ఏది తండ్రి ఇష్టం? పునాదిని వేసుకోవడం. పునాది వేసుకోవాలండి. మంచి పునాది వేసుకోవాలి. మంచి పునాది ఎక్కడ వేసుకుంటాం? కనబడే పునాదే ఏమన్నా మనం చెప్తున్నది అంటే కనబడే పునాది గురించి మాట్లాడుతున్నామా? కాదు ప్రేమైన దేవుని వాళ్ళరా. మంచి పునాది రాబోయే కాలానికి మనం వేసుకోవాలి. నీ దగ్గర ఉన్న దేని మీద నువ్వు ఆధారపడకూడదు. ఏమండి, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నేను బాగా బ్రతుకుతానండి, నాకు ధనం ఉంది కాబట్టి బాగా బ్రతుకుతానండి, నాకు ఐశ్వర్యం ఉంది కాబట్టి బ్రతుకుతానండి, వీటి మీద నువ్వు ఆధారపడి బతికేవాడవు కాదండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో పై మాట ఒకసారి చూద్దాం. 17 చూద్దాం. ఇహమందు ధనవంతులైన వారు, చూడండి, ధనం ఏం చేస్తుందంట? మనకి గర్వం వచ్చేటట్టు చేస్తుందండి. ధనం గర్వానికి కారణమవుతుంది. ఆ గర్వం నిన్ను పాతాళానికి నడిపిస్తుంది. ప్రేరణ ధనం మనం నమ్ముకోద్దండి అంటున్నాండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనం నందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచండి. దేవుని యందు నమ్మిక ఉంచండి. మీరు అన్నిటి యందు నమ్మిక ఉంచారు కదా, దేవుని ఒక్కని నమ్మండి. దేవుని నమ్మండి. దేవుడున్న లోకాన్ని నమ్మండి. దేవుని మాటను నమ్మండి. దేవుని మాటను విశ్వసించండి. దేని మీద మీరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ దేవుని నమ్ముకుంటే చాలు, దేవుడున్న లోకానికి పోతాం. సమస్తము దయచేశాడంటండి ఆయన. దేవుడు ఏం చేశాడు? ధారాళంగా దయచేశాడంట. నీకు గాలి, నీరు, ఆహారం, ఈ సంపద, ఈ ప్రకృతి, నీకు భార్య, పిల్లలు, ఏమండి, నీకు ఉన్న సమస్తాన్ని ఎవరు దయచేశారు? దేవుడు దయచేశాడు. ఆ దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలంటే తృప్తి కలిగి మనం బ్రతకాలి. ఈ కాలంలో అయినా తృప్తి కలిగి బ్రతకాలి. రాబోయే కాలంలో అయినా మనం ఎలా బ్రతకాలి? తృప్తి కలిగి బ్రతకాలండి. అలా బ్రతుకుతూ వాస్తవమైన జీవితం కోసం ఆలోచించాలి మనం. ఈ జీవితం ఆలోచించాలి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. పిల్లరా, దీన్ని వేసుకోవాలంటే మనం మంచి పునాది, మంచి పునాది, స్థిరమైన పునాది. నువ్వు పునాది వేసుకుంటే దాని మీద నీకు ఏం కడతాడో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తుల వారు నీకు అక్కడ ఇల్లు కడతాడు. ఇక్కడ పునాది వేసుకోవాలి. నువ్వు పునాది వేసుకోవడం, ఆయన వేయడు పునాది. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. పునాది నువ్వు వేసుకుంటే నీకు జీవితం ఇచ్చి నీకు ఒక ఇల్లు కడతాడు ఆయన. ఎక్కడ? పరలోకంలో. అక్కడ జీవిస్తావు నువ్వు. పునాది వేసుకోవాల్సింది నువ్వే. మాటలన్నీ విన్నని వేయించాలి. వాస్తవమైన జీవితాన్ని నువ్వు ఆశించాలి. ఆ జీవితం నాకు కావాలి, ఆ పరలోకం నాకు కావాలి, ఆ పరలోకం నాకు కావాలి, ఈ లోక సంబంధమైన ఆలోచనలు నేను చెయ్యను, ఈ చెడుకు నేను దూరంగా ఉంటాను, మంచికి దగ్గరగా ఉంటాను, దేవుని మాటను పాటిస్తానని నిన్ను నువ్వు నిర్ణయించుకొని మంచి పునాది నువ్వు వేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తులు అంటారు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అక్కడ నీకు కూడా ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు. పనంతా ఆయన తీసుకుంటాడు, కానీ పునాది వేసుకునే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? నీకే ఇచ్చాడు. ఆ పునాది దేంతో వేసుకోవాలి? వాక్యంతో వేసుకోవాలని. వాక్యం అనే మంచి పునాది నువ్వు వేసుకోవాలి. ఆ పునాది మీద నువ్వు నిలబడాలి. ఆ పునాది మీద నువ్వు నిలబడ్డావంటే పరలోకానికి నీకు చేరుస్తాడండి. అలాంటి వారు ఎలా ఉంటారో చెబుతున్నాడు కింద మాటల్లో. చూడండి, మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనే ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. ఏమండి, తిమోతికి చెప్తున్నాడు, ఆజ్ఞాపించు. తిమోతి, నువ్వు ఆజ్ఞాపించు. అక్కడ ఉన్న క్రీస్తు శిష్యులుగా ఉన్న వారికి చెప్పు, క్రైస్తవులుగా ఉన్న వారికి చెప్పు, క్రీస్తును ధరించుకున్న వారికి చెప్పు. వాళ్ళకి ఏంటంటే ఔదార్యం కలిగిన వారుగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిలో ఉండాలి, నీ యొక్క ధనంలో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలి, నీ యొక్క కష్టార్జితంలో ఇతరులకు సంతోషపరిచే వాళ్ళగా ఉండాలి. అందరినీ ఏక కుటుంబ సభ్యులుగా చేయమన్న విషయం చెప్తున్నాడండి. అంటే వాళ్ళు ఎలా ఉంటారంట? వాస్తవమైన జీవితం కోసం ఆలోచిస్తారండి. ఇది అవాస్తవమైన జీవితం. ఈ కాలం అవాస్తవమైన కాలం. కొద్ది కాలం మాత్రమే ఉంటామండి మనం. గత కాలాన్ని చూడలేదు. స్వాతంత్రానికి పూర్వం మనకేం ఊరికన్నీ చదువుకుంటాం మనం, అంతేకాని దాన్ని చూడలేం. అబ్రహాము కాలం, ఇస్సాకు కాలం, యాకోబు కాలం అన్ని చూస్తామా మనం? ఏది చూడలేమండి. ఉన్నది చాలా కొద్ది కాలం ప్రేమైన దేవుని వాళ్ళ. ఈ కాలాన్ని దేవుని కోసం ఖర్చు చేయాలి, వినియోగించాలి, సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకోవాలి. అలా జ్ఞానులుగా నడుచుకున్న మీకు, వాక్యానుసారంగా నడుచుకున్న మీకు దేవుడు సంతోషపడి మిమ్మల్ని ప్రేమించి ఇచ్చే లోకం ఉందండి. అదే పరలోకం. కనుక ప్రేమైన దేవుని వారలారా, మరి కాలము నెరిగి నిద్ర మేలుకున్న మనం, నిద్ర మేలుకున్నామా? నిద్రలోనే ఉన్నామా? మేలుకున్న వారుగా ఉండాలండి. మెలకువగలిగిన వారుగా ఉండాలి. ఒకనాడు పౌలు గారు ఏం చేశారు? ఎలా ప్రయాసపడ్డారు? అలాంటి ప్రయాసలను మన జీవిత కాలంలో మనకు వచ్చే చిన్న చిన్నవన్న మనం మన జీవిత కాలంలో చేయాలి. అలా చేసినప్పుడు ఏమైతే మనము దేవుని దృష్టిలో గుర్తింపబడతాం. దేవుడు మంచి పునాది మనం వేసుకుంటే మనకేమిస్తాడు ఆయన? పరలోకంలో స్థిర నివాసాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. మా జీవితంలో చక్కని సమయాన్ని తండ్రి మాకు ఇచ్చి తండ్రి, మీ విలువైన మాటలు తండ్రి ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి చివరి వారంలో తండ్రి, చివరి ఆదివారపు దినాన మమ్మల్ని అందరినీ చేర్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. మరి సంఘంలో ఉన్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేయండి. వారికి ఉన్న అవసరతలు, అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాబోయే మరి ఆదివారంలో తండ్రి, మరి నూతన సంవత్సరంలోకి తండ్రి మేమందరం వెళ్తుండగానైనా, ఆ నూతన సంవత్సరంలో కూడా తండ్రి, మరి ఈ సంవత్సరానికి మించిన కార్యాలు తండ్రి మేమందరం చేయడానికి సహాయం చేయండి. ఒకనాటి అపోస్తలులు తండ్రి ఏ విధంగా కార్యాలు చేసి మిమ్మల్ని మెప్పించారో, అలాంటి కార్యాలలో తండ్రి మా సంఘాలను కూడా తండ్రి పాలపంపులు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయ తండ్రి ద్వారా తండ్రి అనేక విలువైన విషయాలను తండ్రి మేము వినడానికి తండ్రి మరి మోదవలసి వెళుతుండగా, మీ కృప, మీ కాపుదల, మీ భద్రత మాకు దయచేసి తండ్రి విలువైన మాటలు తండ్రి మరి విని నేర్చుకొని వాటి అనుసారంగా మేమందరం బ్రతకడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇట్టి ధన్యతను మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.